ప్రభునామానికి మహిమ కలుగును గాక. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు కదా మీ అందరూ? ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ చూడండి, మనం ఆరాధిస్తున్న దేవునికి మన గురించి చాలా బాగా తెలుసు. ఆయన ఎవరు భక్తిలో ఉన్నారో, ఎవరు భక్తిహీనతలో ఉన్నారో, తను ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నారు, తను ఎక్కువగా ఎవరు ఆరాధిస్తున్నారు, తన నామంలో ఎవరు ఎక్కువ మోకరించి ప్రార్థిస్తున్నారు, అన్ని చూసే దేవుడు, అన్ని గ్రహించే దేవుడు, అన్ని పరిశీలన చేసే దేవుడు. మనం ఎవరిద్దైనా వేషాలు వేయచ్చు, కానీ ప్రభు దగ్గర మన వేషాలు ఏం చెల్లవచ్చు. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలా, భయభక్తులు కలిగి ఉండాలా, దేవుణ్ణి ప్రేమించే విషయంలో నెంబర్ 1గా ఉండాలి. మీకు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాం. కీర్తన 3వ అధ్యాయం 8వ వచనం, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. చూడండి, అద్భుతమైన మాట. తన ప్రజలు ఎవరో ఆయన తెలుసు, తన మాట వినేవారెవరో ఆయన తెలుసు, తన మాట వినకుండా పెడచెవిన పెట్టేవారెవరో ఆయన తెలుసు. కాబట్టి మనం దేవుని మాట ఎప్పుడైతే శ్రద్ధ కలిగి వింటామో, ఆ ప్రకారంగా మనం అనుసరించి మన ప్రకారంగా మన బ్రతుకును మార్చుకొని నడుస్తామో, దేవుడు మనల్ని దీవించే దేవుడు, ఉన్నత స్థితిలోకి ఉన్నత స్థలములపైకి ఎక్కించే దేవుడు. చూడండి, అబ్రహాము మాట చెప్పగానే విని ఆ ప్రకారంగా వెళ్ళిపోయాడు. ఏం ప్రశ్నలు వేయలేదండి. అక్కడికి పోతే ఎలాగా, భోజనం ఎలాగా, రూమ్ ఎలాగా, ఏం అడగలేదండి. దేవుడు చెప్పాడు కదా నేను వెళ్తున్నా అన్నట్టుగా వెళ్ళిపోయాడు. కానీ చాలా రోజులు చూసి కుమారుని ఇస్తా అని చెప్పాడు. మరి దీవించడం ప్రారంభించాడు. మరి అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. కానీ ప్రభు ఒకసారి అబ్రహాం జీవితంలో ఒక సందేహం వచ్చింది. మరి అన్నీ జరిగించబడుతున్నాయి, నన్ను ముందుకు నడిపించాడు అని ఒక సందేహం వచ్చినప్పుడు దేవుడు అబ్రహాం చేయబట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. నైట్ అంటే రాత్రి వేళ ఆకాశం మీద నీకు నక్షత్రాలు కనిపిస్తున్నాయా అంటే కనిపిస్తున్నాయి ప్రభు. వాటిని లెక్క పెట్టగలవంటే అమ్మో, వాటిని ఎలా లెక్క పెట్టగలను? అట్లా చేస్తాను, నేను నీ సంతానం అట్లుంటుంది, నేను అట్లా దీవిస్తాను. సముద్రపు ఇసుక రేణు వల్లే అవి ఎంచడం నీ తరం అవుతుందంటే అమ్మో, అవి కూడా నేను ఎంచలేను ప్రభు అంటే అలా దీవిస్తాను, అట్లా నేను ఆశీర్వదిస్తాను. చూడండి, ప్రభు ఆశీర్వదిస్తే మనం లెక్క పెట్టలే, మనం పట్టుకోలే. అసలు వాటిని అనుభవించడానికి మన స్థితి సరిపోదు, మన బలం సరిపోదు. అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే, నిన్ను ఆకాశ నక్షత్రముల వల్లే, సముద్ర తీరపు ఇసుక రేణుల వల్లే నేను దీవిస్తాను. ఎందుకు అట్లా దీవించాడు అబ్రహాం అంటే, మరి మాట వింటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, మన బ్రతుకు మార్చుకో. ఆయన మాట వినం, వాక్యం చెప్తా ఉంటే ఇటు అటు చూడడం, మరి ఆయన సన్నిధిలో కూర్చొని మనసు ఎక్కడో పెట్టుకొని ఏదో ఆలోచన చేయడం, ఇవన్నీ ప్రభు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు కుటుంబంలో ఉన్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రభువును ధ్యానిస్తూ నీ మనసు ప్రభు మీద నిలిపితే, ప్రభు మాటను చక్కగా వింటే, అబ్రహామును పిలిచి దీవించాడు. నిన్ను కూడా పిలిచి దీవించాలంటే, ఆశీర్వదించాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టలుగా, ఆయన మాట వినేవారుగా నీవు నీ కుటుంబం ఉంటే తప్పకుండా ఆశీర్వాదాలు, కృపాక్షేమములు నీ ఇంటికి పంపిస్తాయి. అందుకే దేవుని మాట వినండి, తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు దీవించబోతుంది. ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు అబ్రహాము మాట విన్నట్టు నీ మాటలు ప్రతి బిడ్డలు వినే మనసును అనుగ్రహించి, ఎవరైతే నీ మాట వింటారో నువ్వు పిలిచి దీవించే దేవుడు, పిలిచి ఆశీర్వదించే దేవుడు, గొప్ప జనాంగంగా చేసే దేవుడు. ఆ ప్రకారంగా బిడ్డలందరినీ దీవించుతాను. ఈరోజంతా నీ బిడ్డలందరికీ నీ కాపుదల, భద్రత అనుగ్రహించి, ప్రతి శోధ నుంచి, ప్రతి అపాయం నుంచి తప్పించి, కావలసిన ప్రతి అవసరం నీ బిడ్డలందరికీ నీ మహిమలో తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ మాటలు మిమ్మల్ని బలపరిస్తే ఈ వాక్యాన్ని మీ వారికి అందరికీ షేర్ చేయండి. తెలిసిన వారందరికీ పంపించండి. తప్పకుండా ప్రభు నిన్ను దీవించండి. ఆమేన్.